ఆడియో క్లిప్పింగ్స్ రూపంలో వాట్సాప్ గ్రూప్లలో కానీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైతే కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ మీరందరూ గమనిస్తూ ఉన్నారో దానిపైన ఎంత కాంట్రవర్సీ అవుతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. సో దాంట్లో మనం అందరం గమనించాల్సింది ఏంటంటే అన్ని ఆడియో క్లిప్పింగ్స్ అన్నీ కట్ చేస్తూ అన్ని కట్ కాపీ పేస్ట్ అన్నట్టు ఒకటే మనిషి మాట్లాడుతూ వస్తుంది. దాంట్లో రెండో వ్యక్తి మాట్లాడేది కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఒకటే వన్ సైడెడ్గా మాట్లాడుతూ ఉద్దేశపూర్వంగా కావాల్సుకొని కుట్రపూరితంగా ఈరోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా తండ్రి ఈ పార్టీకి 41 సంవత్సరాల నుంచి సేవ చేస్తుండు. ఏ రోజు కూడా మాపై ఇటువంటి అభియోగాలు కానీ ఎలాంటి కులాలను దూషించినట్టు కానీ మతాలను దూషించినట్టు కానీ ఎటువంటి దాఖలాలు లేవు. మరి 41 సంవత్సరంలో లేనిది ఈరోజే ఎందుకు వస్తుంది అంటే జక్కిడి శివచరణ్ రెడ్డి అనే నేను కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ యువజన కాంగ్రెస్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నా. ఎవరో కొందరు వ్యక్తులు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, మా పార్టీ వాళ్ళు కావచ్చు, దానిపైన నేను కమెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు మా ఎదుగుదలను చూసి ఓర్వలేక కంటిన్యూస్లీ ఒకటి తర్వాత ఇష్టం ఉన్నట్టు తయారు చేసుకుంటూ పోతున్నారు. ఏది పడితే అది అడ్డగోలు రాతలు రాస్తున్నారు. అందుకే దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాను. మా కమిషనర్ గారిని కూడా కలిసి మేడంని కూడా కోరుకోవడం జరిగింది. మేడం మీరు చాలా కుట్రపూరితంగా అడ్డగోలుగా మా మీద రాతలు రాస్తున్నారని. అయినప్పటికీ కూడా కొందరు కావాల్సుకొని కొన్ని కుల సంఘాలను అందరినీ కూడా రెచ్చగొట్టి ఏదో శివచరణ్ రెడ్డి ఏదో వాళ్ళని నిజంగానే ఏదేదో అనేసినట్టు ఏదో నేను వాళ్ళకు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడి అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి వాళ్ళని ఉసిగొలుపుతున్నారు. అందరు కూడా ఒకటే చెప్తున్నాను, అటువంటి ఉద్దేశాలు మాకు లేవు. యువజన కాంగ్రెస్కి ఎటువంటి కులాలు మతాలు లేవు. మాకున్నది ఒకటే ఒక కులం, యువకుల కష్టాలు కానీ రాష్ట్రంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానిపైన ఫైట్ చేయడమే మాకు తెలుసు. మా సొంత కమిటీలో కూడా అనేక కులాల నుంచి మతాలు కానివ్వండి, గౌడ్స్ కానివ్వండి, అనేక మంది చాలామందికి ఇక్కడ యూత్ కాంగ్రెస్లో అన్నీ కలుపుకొని పదవులు ఉన్నాయి, పదవులు ఇస్తున్నాం. ఒకటి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని వివాదాలు ఏమీ లేని దాని దగ్గర ఏదో ఉన్నట్టు మీరు చూపించి అసలు నేను ఏమన్నానో అసలు ఏమీ అనకుండానే ఏదో అనేసినాము కులాన్ని ఏమన్నా ఎక్కడ కూడా కులాన్ని అన్నది లేదు అంటే చూపించండి. అంతేగాని ఇట్లా లేనిపోని రాతలు రాసుకుంటూ ఏదో అంటున్నాడు అధ్యక్షుడే అది ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు మాత్రం పార్టీని కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా ఇటువంటి కథనాలు కూడా ప్రచారం చేయడం అనేది పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఎవరైనా ఏ కుల సంఘమైనా ఏ కులానికి చెందిన వ్యక్తికైనా మీ మనోభావాలు దెబ్బతింటుంటే మీ అందరి ఆత్మాభిమానం కాపాడడం కోసము జక్కిడి శివచరణ్ అనే నేను బేషరతుగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మేము ఎప్పుడు కూడా ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారము, రేవంత్ అన్న ఆదేశాల ప్రకారము యువజన కాంగ్రెస్ కానీ ఏ ఫ్రంటల్ కానీ మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి ఆదేశాల ప్రకారము మేము అన్ని కుల మతాలను ఈక్వల్గా చూస్తాము. మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడనే కులగణన మన దగ్గరనే జరిగింది తెలంగాణలో. ఇది ఒక కుట్ర కోణంలో చూడండి. అన్ని కులాలకు సమాన హక్కు కల్పించాలని చెప్పి వాళ్ళకున్న రిజర్వేషన్లకు రేవంత్ అన్న కానీ రాహుల్ గాంధీ గారు కానీ కొట్లాడుతుంటే కావాల్సుకొని ఇది ఒక ప్రొపగండా సృష్టించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని టార్గెట్ చేస్తే ఇది బాగా ఫైర్ అవుతుంది. సో మనకు మైలేజ్ పొందుతాయని చెప్పి దీంట్లో ప్రతిపక్షాలు కూడా కుట్ర చేస్తున్నారు. దయచేసి కుల సంఘాలన్నిటికీ మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్న నా ఫోన్ నెంబర్ 9199139999 నాకు ఫోన్ చేయండి. ఎవరిని కూడా నేను ఉద్దేశపూరితంగా ఎక్కడ కూడా కించపరచలేదు. మీకు ఏదైనా కించపరచడం అనిపిస్తే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మనం మాట్లాడుకుంటాము. మీరు నాకు సమాధానం చెప్పండి, నేను మీకు సమాధానం చెప్తున్నాను. అంతేగాని ఈ సమస్యను ఇక్కడితో ముగించాలని చెప్పి మీడియా మిత్రులకు కానీ మన పార్టీ వాళ్ళకి కానీ ఇతరులు ఎవరైతే దీనిపైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై తెలంగాణ.